నారా లోకేష్ రెడ్ బుక్‌కి మీరు భయపడి, ఆ రెడ్ బుక్‌తో భయపెడుతున్నారు మమ్మల్ని అని జెప్పి కోర్టులో కేసులు పెడుతున్నారు. ఆ రెడ్ బుక్‌తో బెదిరిస్తున్నారని జెప్పి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారని ఇప్పటి నుంచే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిజంగా వైసీపీకి ఆ రెడ్ బుక్ గురించి ఏమైనా భయం పట్టుకుందా? రెడ్ బుక్ లేదు, యెల్లో బుక్ లేదు. మిగతా ఏ బుక్‌ల గురించి భయపడే పరిస్థితి లేదు. భయపడితే ఈ సీట్‌లో కూర్చోం అసలకి. భయపడినా నారా లోకేష్‌కి. ఎందుకంటే అతనికి అసెంబ్లీ లోపలికి అది కూడా నామినేట్ పొద్దున శాసన మండలికి వెళ్ళాడు తప్ప, అది కూడా దొడ్డిదారిన మంత్రి అయ్యాడు తప్ప, నేరుగా అయితే అసెంబ్లీకి వెళ్ళలేడు అతను. ముందల నేను చెప్పేది అతని నియోజకవర్గంలో అతను గెలిచేదానికి ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే. అంతే తప్ప ఈ రెడ్ బుక్‌లు, యెల్లో బుక్‌ల గురించి అయితే మాత్రం భయపడేవాడు ఇక్కడ ఎవడూ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సాయం మేమందరం కూడా. 16 నెలలు ఆయన జైల్లో ఉంటేనే చిరునవ్వుతో బయటికి వచ్చాడు. చిరునవ్వుతో లోపలికి వెళ్ళాడు ఆయన. ఈ చంద్రబాబు లాగా ఏడ్చే వ్యక్తి అయితే కాదు. లోకేష్ లాగా భయపడే వ్యక్తి అయితే కాదు. అటువంటి సీఎం గారి దగ్గర మేము పనిచేస్తున్నాం. మాకు ఆయన ధైర్యం మాకుంటుంది తప్ప భయపడే బ్లడ్ నా దగ్గర లేదు. నారా లోకేష్ రెడ్ బుక్‌లో ఎన్ని పేర్లు రాసుకున్నా మాకైతే భయం లేదు దాంట్లో అయితే. సార్ మీకు 2019లో ప్రధానంగా మేము అనుకున్న క్రిస్టియన్ దళిత ఓట్లను ఈసారి షర్మిల బలంగా చీల్చబోతుంది అనేది ఒక రాజకీయ వర్గాలు వినిపిస్తున్న టాక్. సార్ ఒకటైతే వాస్తవం సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి ఓటేశారు. 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, ఆయన పథకాలు చూశారు, ఆయన పరిపాలన చూశారు, ఆయన సంక్షేమ పథకాల అమలు విధానం చూశారు. అందుకని మేము 175 సీట్లు గెలుద్దాం అనుకుంటున్నాం. దానికోసమనే చంద్రబాబు నాయుడు దొడ్డిదారిని అనేక రకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు. ఆ ప్రలోభాల్లో బలైపోయే వ్యక్తి షర్మిలమ్మ గారు. ఇది వాస్తవం. మీరు ఎన్నికల తర్వాత మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి ఇంటర్వ్యూలో కూర్చుంది మనం కావాలంటే. షర్మిల గారు ఆమె చంద్రబాబు కోరలో బలైపోతుంది ఆమె. అంతే తప్ప ఆమె వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఆయనతో పాటు కష్టాల్లో నీకన్నీ తెలుసు. నువ్వు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళావో, ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమైన చంద్రబాబు ఇంటికి అడుగు పెట్టావో, రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కూడా ఆమెని అసహించుకునే పరిస్థితి ఈరోజు. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చనిపోయిన వ్యక్తిని ఎఫ్ఐఆర్లో అటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరావో, ఏ ఒక్క వైఎస్ఆర్ అభిమాని షర్మిలమ్మ గారిని పొరపాటును కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆమెకు అభ్యర్థులు దొరికే కష్టం అవుతుంది. ఆమె అది అర్థం చేసుకోవట్లా. ఏదో చంద్రబాబు పంపించిన జనాలతో ఆమె స్పీచ్లు అంటే ఏబిఎన్లో, టీవీ5లో అదేవిధంగా అట్లా చూపెడతాడేమో అని చెప్పని తప్ప ఏముండదు. ఎల్లో మీడియం మీద బాగా మీరు కోపం పెట్టుకున్నట్టున్నారు. దాని నుంచి మీరు ఎక్కువ సార్లు టీవీ5 ఏబిఎన్ అంటూనే ఉన్నారు. నాకు రాజకీయాల్లో కొత్తగా ఫస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు రోసయ్య గారు ఉన్నారు. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నాది ఈనాడు పేపర్లో ఒక నెగిటివ్ ఐటెం రాశారు నా గురించి. ఫేక్ ఐటెం రాశారు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగా రోసయ్య గారిని, ఈ పేపర్లో నాకేం సంబంధం లేదు, ఈ విధంగా రాశారు, ఏం చేయమంటారని అడిగాను. అడిగితే ఆయన ఒకటే అన్నాడు, దీని వాల్యూ ఎంత అవుతుంది సీను అన్నాడు. ఒక 75,000 1,00,000 రూపాయలు ఉంటుంది సార్, యాడ్ వేస్తా అన్నారు. అది ఉచితంగా వేసారని చెప్పని చెప్పుకో అంటాడు. నీ పేరు ప్రపోజ్ రాజకీయ నాయకుడికి మంచో చెడో న్యూస్లో ఉండాలి. ఆ న్యూస్లో నువ్వు ఉంటున్నావు, అందుకని నువ్వు వాటిని స్వాగతించు తప్ప వాటిని ఏమి వ్యతిరేకించబాకన్నాడు. అలాగే ఇవాళ ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ వాళ్ళు నాకు పబ్లిసిటీ ఒకటి ఉచితంగా చేస్తానని భావిస్తాను. కాకపోతే వాళ్ళు చేసే తప్పుల్ని చెప్పాల్సిన బాధ్యతనే ఉంది. ఎందుకంటే మీరు ఆ ఫ్రీ పబ్లిసిటీ కోసమే తొడలు కొడతాం, పవన్ కళ్యాణ్ తిడతాం, ఇలాంటివి చేస్తుంటారా? ఫ్రీ పబ్లిసిటీ కోసం కాదు, వాటికి నేను అన్నది రాస్తే ఇబ్బంది లేదు. నేను అన్నది రాశారనుకోండి, రాశారనుకోవచ్చు, నాకు లేనిది కూడా రాస్తారు కదా. అంటే నా మనసులో దూరిపోయి రాధాకృష్ణ గారు నా మనసులోకి వెళ్ళిపోయి ఆయన న్యూస్ రాస్తారనమాట. ఆ మనసు నాది కూడా కాదది. అందుకని ఇప్పుడు వాళ్ళు చేసేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే సరే నేను బయటికి చెప్పాలా. వాళ్ళు చేసే అసత్యాలను చెప్పకపోతే, ఎందుకంటే ఎప్పటి నుంచి ఈనాడు పేపర్ అనేది ప్రజలకు అలవాటైంది. కానీ ఈనాడు పేపర్ చేస్తున్న మోసాలని ప్రజలకు తెలియపోతే అది వాస్తవం అని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా ఎప్పటి నుంచో పేపర్ ఉంది. ఆ పేపర్లో రాసినవి కరెక్ట్ అనుకుంటే ప్రజలకి తప్పుడు సమాచారం వెళ్తుంది. వీటి గురించి చెప్పాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది. ఒక న్యూస్ ఛానల్ అనేది న్యూస్కి రాయాలి తప్ప ఒకదానికి ఒక తోకపత్రికలాగా ఒక పార్టీని భుజాన్ని వేసుకొని ఇంకొక పార్టీని నాశనం చేయాలనుకునే దాని గురించి ప్రజలకు తెలియజేయకపోతే కనుక రేపు చాలా పెద్ద డ్యామేజ్ అవుతున్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా మేము దుష్ట చతుష్టం అని చెప్పినా కానీ, ఎల్లో మీడియా అని కానీ ప్రజలకు తెలవాలి, వీళ్ళు కావాలని మనల్ని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి కుట్రలు చేస్తున్న సంగతి ప్రజలకు తెలవాలి. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము తెలియజేస్తాం. అది వాస్తవం కాదనేది ప్రజలకు కూడా తెలుసు. అది వాస్తవం అని మాత్రం నేను నమ్ముతున్నాను.
అంటే వైఎస్ విజయమ్మ గారు వైసీపీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నట్ట, షర్మిల పాత్ర వెళ్ళిపోయినట్ట? ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. ఆమె మొట్టమొదట చెప్పారు, నాకు 2 రాష్ట్రాల బాధ్యతలు ఉంటాయని చెప్పిన ఉద్దేశంతో నేను తప్పకుండా వైఎస్ విజయమ్మ గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. తప్పకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలంటే విజయమ్మ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉంటారు. ఈ రాష్ట్రం సంక్షేమ అమలు జరగాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని అది వైఎస్ విజయమ్మ గారికి కూడా తెలుసు. తప్పకుండా విజయమ్మ గారు అనే ఆమె తప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారనేది నా నమ్మకం కూడా. మీ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయమంటున్నారు. మీ ఇంట్లో చిన్నపిల్లవాళ్ళకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి పెన్షన్ వరకు కూడా ఇన్ని పథకాలు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడా? ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ స్లోగన్నే మేము పాటిస్తాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని చెప్పడం కానివ్వండి, మా మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మేము అమలు చేశామా లేదా అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మీకు అభివృద్ధి జరిగిందంటేనే మాకు ఓటేయమంటున్నాడు. మేము అదే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచే మా సెంట్రల్ నియోజకవర్గంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తుంది. మరియు మరొకసారి 2024 తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని మంచి మోడల్ డివిజన్గా నియోజకవర్గంగా ఇక్కడ అభివృద్ధి చేస్తాము. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి 175 నియోజకవర్గాల కంటే కూడా ముందుగా ఉండే విధంగా చేయాలని నా కోరికతో ముందుకెళ్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇది మీరు అందరూ కూడా నన్ను దీవించాలని చెప్పని, ఎందుకంటే బోండోమా వ్యక్తి కనుక 2014 నుంచి 2019 చేసిన అరాచకాలు అందరూ కూడా ప్రజలే తెలుసు. అరాచకాల్ని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలా? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ అభివృద్ధి సంక్షేమం అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారినే మీరు ముఖ్యమంత్రి చేసుకోవాలా? సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను అనే వ్యక్తిని గెలిపించుకోవాలని నా ప్రజలందరూ తెలియజేసుకుంటూ, సెంట్రల్ నియోజక ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి జగనానికి మద్దతు పలకాన్ని మాత్రం నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా పిలిపిస్తాను. సో వైనాట్ 175కి వెల్లంపల్లి గారు సిద్ధం అంటున్నారా? సిద్ధం. 175కి 175 గెలవాలనేదే మా విధానం. అదేవిధంగా 25కి 25 ఎంపీ సీట్లు గెలవాలి. గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. రాష్ట్రానికి నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మంచి చేసే అవకాశం కూడా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ సార్.